హలో హాయ్ అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు ఇట్స్ మై రిపోర్ట్ ఛానల్. ఈరోజు మీరు ఈ థంబ్లైన్ చూసే వచ్చుంటారు. ఇంకిలాల్ జిందాబాద్. ఒక యువకుడు మరణం దేశవ్యాప్తంగా సంచలనం అవ్వబోతుంది. మనం ఇప్పుడు గాదే సాయికృష్ణ విషయం మీదే మనం గట్టిగా పోరాడుతున్నాము. ఎందుకంటే అది విజయవాడ మన తెలుగులో జరిగిన హత్య కాబట్టే, లేకపోతే దాని యొక్క మిస్టరీ ఏదైతే ఉందో దాని మీద పోరాడుతున్నాం. కానీ జనాల కోసం పోరాడి జనాల కోసం ఒక భగత్ సింగ్లా చచ్చిపోయిన వ్యక్తి దేశంలో ఒక బీహార్ అనే అతి భయంకరమైన రాష్ట్రం, మీకు అందరికీ తెలుసు. బీహార్ లేకపోతే ఉత్తరప్రదేశ్ నుంచే ఈ టెర్రరిస్టులు లేకపోతే రౌడీ షెటర్స్ ఎక్కువగా ఉంటారు అనేసి మీకు అందరికీ చాలా సినిమాల్లో చూసుంటారు. అటువంటి ప్రాంతంలో ఒక ఏరియాలో ఈ పొలిటీషియన్స్ మీద అతి గట్టిగా పోరాడి నిన్న అంటే జూన్ 17వ తారీఖున అతను అయితే తుది శ్వాస విడిచాడు. అతను ఎన్కౌంటర్ చేశారు. దీని గురించి ఇక్కడున్న సౌత్ ఇండియన్ ప్రేక్షకులు తెలుసుకోవాలని వీడియో చేస్తున్నానండి. అసలు కారణాలు ఏంటి, అసలు ఆ యువకుడు ఎవరు, ఇది మీకు తెలియాలి, తెలిసి తీరాలి. ఆ యువకుడు పేరు భారత్ భూషణ్ తివారీ. ఇతను 28 ఏళ్ళ యువకుడు. ఇతను ఇంజనీరింగ్ చదివిన ఒక విద్యార్థి, వెల్ ఎడ్యుకేటెడ్. ఇతను అసలు తను జాబ్ చేసుకోవాలి అనుకుంటే ఢిల్లీ వెళ్ళిపోయి తను జాబ్ చేసుకోవచ్చు, తన ఫ్యామిలీని తీసుకుని షిఫ్ట్ చేసుకోవచ్చు, హ్యాపీగా బతకొచ్చు. కానీ తన పుట్టిన గ్రామంలో జరుగుతున్న సమస్యలను చూసి కడుపు మండిపోయాడు. ఒక భగత్ సింగ్ అవ్వాలనుకున్నాడు. అన్నీ పక్కన పెట్టి పోరాటం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఆ ఏరియా పేరు చెప్తానండి. ఆ ఏరియా పేరు బీహార్లో భోజ్పూర్ అని మీరు విని ఉంటారు, పాటలో ఈ బాగా ఫేమస్. అటువంటి ప్రాంతంలో షాపూర్ అనే ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాకి దగ్గరలో ఉన్న బిలౌతి అనే గ్రామంలో అతి కష్టమైన ఇబ్బందులు ఉన్నాయి ఆ గ్రామంలో. అదే వరద ప్రాబ్లమ్స్, లేకపోతే ఈ ప్రకృతి వైపరీత్యాలు, లేకపోతే సరైన రోడ్డు మార్గం లేకపోవడం, అక్కడ ఉన్న ఊరికి సరైన వైద్య ఆరోగ్యం ఇవి లేకపోవడం. అటువంటి ప్రదేశంలో అతను తన ఊరిని కాపాడుకోవాలి అని పోరాటం చేశాడు. దానికి తల్లిదండ్రులు కూడా సపోర్ట్ ఇచ్చారు. ఆ ఊరి విషయాల్లో ప్రతి విషయాన్ని ఒక అర్జీగా తయారు చేసి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరి యొక్క అధికారులను కలవడం, తర్వాత రాజకీయ నాయకులకు పిటిషన్లు పెట్టడం, దాని మీద వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం అయితే ఆ కుర్రవాడు చేసేవాడు. అలాగా తను ఒక చాలామంది ఉద్యమకారులు అంటే రెడీ చేశాడు అనుకోవచ్చు. ఎందుకంటే ఆ బెలౌతి గ్రామంలో చాలామంది విద్యార్థులు చదువుకోలేని ప్రదేశం, మీకు అందరికీ తెలుసు. బీహార్ కానీ ఉత్తరప్రదేశ్లో కానీ వాళ్ళు చదువుకోకపోతే కూడా మార్కులు వేసేస్తారనేసి కొన్ని వీడియోలు పాత కథనాలు చూసి ఉంటారు. చూడకపోతే మళ్ళీ నేను చెప్పిన తర్వాత చూడండి. అటువంటి ఏరియాలో అటువంటి ప్రదేశంలో బాగా చదువుకున్న కుర్రోడు వాళ్ళందరినీ మార్చాలి, నా ఊరు బాగుపడాలి అనుకుంటూ పోరాడుతున్న సమయంలో ఆ కుర్రవాడు తన యొక్క యాస్పెక్ట్ ఏదైతే ఉందో, తన యొక్క నినాదాలు ఏదైతే ఉన్నాయో, రాజకీయ నాయకులు తొంగలో తొక్కేస్తున్నారు, తన మీద అక్రమ కేసులు పెడుతున్నారు. అందులో ముఖ్యంగా ఆర్జేడీ పార్టీ లేదండి, ఇప్పుడు జేడీయూ పార్టీ 1.5 year బ్యాక్ అది అధికారంలోకి వచ్చింది. ఆ జేడీయూ పార్టీ ఏదైతే ఉందో, ఆ జేడీయూ పార్టీకి సంబంధించిన జిల్లా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఒక మాజీ మంత్రి తనని మీద టార్గెట్ చేస్తున్నాడు అనేసి తన యొక్క వీడియోలో అయితే మాత్రం కథనాలుగా చెప్పడం మొదలుపెట్టాడు. అటువంటి సమయంలో అతన్ని ఇబ్బంది పెట్టడానికి పోలీస్ డిపార్ట్మెంట్ని అతని మీదకి అటాకులు చేయించేవాడు. చివరికి అతను తట్టుకోలేక అతనే ఒక డిసైడ్మెంట్కి వచ్చాడు. చావనైనా చేస్తాను కానీ ఖచ్చితంగా నా ఊరు కోసం పోరాడతాను, ఈ బిలౌతి గ్రామం కోసం పోరాడతాను అనేసి ఆ బిలౌతి గ్రామం కోసం ఎక్కడికి కొన్నాడో తెలియదు కానీ ఒక పిస్టోల్ కొని తన నినాదాలు ఏదైతే ఉన్నాయో అది సోషల్ మీడియా ఆస్పెక్టులో చెప్పాలనేసి ఆ గన్ చూపిస్తూ తను ఒక వీడియో చేశాడు. వీడియో చేయగానే ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ దీని మీద అనాలిసిస్ ఎలా చెప్తుందంటే, అతను ఒక తన కుటుంబ సభ్యులను చిన్నమ్మనో చిన్నాన్నో ఇంట్లో పెట్టి హౌస్ అరెస్ట్ చేసి గన్న పెట్టి బెదిరిస్తున్నాడు, అందుకనే అటాక్ చేయడానికి వెళ్ళామని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పి తన ఇంటికి వెళ్తే తను ఒక భగత్ సింగ్ లాగా ఒక మంచం మీద కూర్చుని పోలీసులని ఎదురుస్తూ, అంటే బ్రిటిష్ లాగా పోలీసులను చూస్తూ అతనైతే తన మాటల విధానం ఏదైతే ఉందో చాలా వీడియోలు వచ్చినాయండి. నేను ఈ వీడియో చేస్తున్నా అంటే ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత మీరు చాలా సోషల్ మీడియాలో తన వీడియోలు అయితే స్క్రోల్ అవుతూ ఉంటాయి, మీరు చూస్తారు. అలాంటి విధానంలో అతను ముందుకెళ్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతసేపటికి అతని యొక్క నినాదాలను పక్కన పెట్టి, అతనికి ఏం కావాలో ఆ విషయాన్ని పక్కన పెట్టి అతను ఎలా ఎన్కౌంటర్ చేయాలన్న ఆలోచనలోనే వాళ్ళు ఉన్నారనేసి ఆ కుర్రవాడి యొక్క అనుచరులు కానీ అభిమానులు కానీ వీడియోలు తీయడం మొదలుపెట్టారు. ఆ వీడియోలు తీస్తుంటే ఎక్కడ ఎన్కౌంటర్ చేయడం మిస్ అయిపోతుందని చెప్పి వాళ్ళందరి దగ్గర నుంచి ఆ కుర్రవాడిని దూరంగా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్న క్రమంలో ఆ కుర్రవాడు దగ్గరగా ఒక రోడ్డు మీదకి వచ్చేసి తన గన్ అయితే గిట్టేస్తానయ్యా, నాకు కావాల్సింది నాకు న్యాయం, నా బెలౌతి గ్రామానికి న్యాయం కావాలి, నేను సరెండర్ అవ్వడానికైనా రెడీ, బట్ నేను ఈ గన్ ఎందుకు పెట్టాను అంటే
ఈ రాష్ట్రంలో ఉన్న సీఎం సామ్రాట్ చౌదరికి నా యొక్క నినాదం అర్థం అవ్వాలి. నా బిలౌది గ్రామం యొక్క రోడ్డు ఎంత అస్తవ్యస్తంగా ఉంది, కావాలితో చూసుకోండి. నేను ఇప్పుడు ఏదైతే గన్ గెట్టేస్తానో ఆ రోడ్డు ఇంకా కంకర రోడ్డు కూడా కాదు, బూడిద రోడ్లా ఉంది అనే విషయాన్ని గుర్తు చేస్తున్న ఆ తరుణంలో అతను అయితే ఎన్కౌంటర్ చేసి చంపేశారు. ఎన్కౌంటర్ చేసి చంపేసిన తర్వాత ఒక్కసారి జనాల్లో ఒక కట్టలు తెగి ఆవేశం వచ్చింది. భూషణ్ తివారీ ఎవరైతే ఉన్నాడో అతను చావు ఒక్కసారిగా అక్కడున్న బిలావతి గ్రామం జనాల యొక్క ఆవేశం కట్టలు తెంచుకుని వాళ్ళందరూ కూడా ఆ ఎన్కౌంటర్ చేసిన పోలీసుల మీదకి రాళ్ళు రూతూ అటాక్ చేయడం మొదలుపెట్టారు. అటాక్ చేస్తున్న సమయంలో ఆ పోలీసులు ఆ జీప్స్ వేసుకుని పారిపోతున్న వీడియోలు కూడా చాలా వచ్చాయి. అలా పారిపోయారు వాళ్ళు పోలీసులు. ఆ ఊరి జనం అతని యొక్క బాడీని తీసుకుని ఖననం చేయడానికి తీసుకెళ్తూ ఉంటే ఆ ఊరికి ఇంకో 10 ఊర్లు తోడేయి కొన్ని వేల మంది జనం అయితే ఆ బాడీని అయితే ఖననం చేస్తూ వాళ్ళు ధర్నాకు దిగి అక్కడ ఉన్న NH రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు మీద ధర్నాకు దిగారు. ఆ ధర్నాకు దిగితే దాని మీద కూడా ఇప్పుడున్న పార్టీ ఏదైతే ఉందో కనీసం సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ అక్కడికి వచ్చి సరే ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పకుండా వాళ్ళు దీని మీద మేము సమగ్ర విచారణ చేయడానికి ఒక మాజీ జడ్జిని వేస్తాం, ఓకే మేమంతా చూసుకుంటాం అని చెప్పి ఒక పేపర్ స్టేట్మెంట్ ఒక ఎలక్ట్రానిక్ మీడియా యొక్క ప్రెస్ మీట్ పెట్టేసి క్లోజ్ చేద్దాం అనుకుంటే జనాలందరూ రోడ్డు మీదకి వస్తుంటే ఆ జనాలను కూడా పోలీసులను పెట్టి కొట్టించారు. దీని మీద అక్కడున్న ఆర్జేడీ పార్టీ యొక్క అధినేత తేజస్వి కూడా సరిగ్గా మాట్లాడాలి. అంటే ఆ కుర్రోడు చనిపోవడానికి నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను కానీ ఓకే ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్నాడు కానీ అతను కూడా అంత స్ట్రాంగ్ అంటే అంతకుముందు కూడా ఆర్జేడీ పార్టీని కూడా ఆ కుర్రోడు విమర్శించాడు అనుకోండి, అది దానివల్ల వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకులందరూ ఊటైపోతారు. నేను ఈ కథను మొదలెట్టేటప్పుడు చెప్పాను, ఏ వ్యక్తి అయితే మనం ఒక స్పిరిట్గా తీసుకున్న ఒక ఊరు గురించి ఒక సమస్య గురించి పోరాడుతూ జనాల్లోంచి నాయకుడిగా పుడతామో అదే నాయకుడు ఒక రాజకీయ నాయకుడిగా మారిన తర్వాత మలినం పూసుకుని మొత్తం జనాలు మర్చిపోయి ఒక మురికి వాడలో బతుకుతాడు చూసారా. అలాగే ఇప్పుడున్న రాజకీయ నాయకులందరూ కూడా అతను చావుని పోయేలాగో లేకపోతే సైడ్ వేసేలాగో అలా అయితే ముందుకెళ్తూ ఉన్నారు. సామ్రాట్ చౌదరి గారు మీకు తెలుసో తెలీదో ఆ కుర్రవాడు పోరాడింది మీ పార్టీకి సంబంధించిన జిల్లా ఇన్ఛార్జ్ మాజీ మంత్రి మీదే ఎక్కువగా పోరాటం చేశాడు. ఎందుకంటే ఆ బిలావతి గ్రామానికి ఎన్నో నిధులు రాకుండా ఆప్ చేసి ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది మీ జిల్లాకు సంబంధించిన మాజీ అధికారే జేడీయూ పార్టీ అనేసి ఏఐ కూడా చెప్తుంది. మరి ఇంత సమస్యని మీరు ఎంత సింపుల్గా ఒక కోర్టు మాజీ జడ్జినేసి విచారణ చేస్తామనేసి చాలా సింపుల్గా తప్పించుకున్నారే, ఎంతవరకు సమంజసం? మీ పార్టీకి సంబంధించిన అధ్యక్ష పదవిలో ఉన్న సంజయ్ షా కూడా ఇది పూర్తిగా వ్యతిరేకం, ఇలాంటిది మా పార్టీలో జరగకూడదు, ఆ కుర్రోడు చావుకు ఖచ్చితంగా మా పార్టీ సమాధానం చెప్పాలి అని బయటకు వచ్చి నినాదాలు చేస్తున్నాడే. ఇది మీ కళ్ళకు కనిపించట్లేదా? మీ పార్టీతో కూటమి ప్రభుత్వం పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది కూడా ఈరోజు మౌనంగా ఉంది. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించే విషయంగా మారబోతుంది అని కూడా మీరు పట్టించుకోవట్లేదంటే రాజకీయ నాయకుడా, ఒక సామాన్యుడికి ఏదిరా నువ్వు చేసే న్యాయం? అదే న్యాయం ఈరోజు ఆ భగత్ సింగ్ లాంటి ఈ భూషణ్ తివారీ ఎవరైతే ఉన్నాడో అతని చావుకి ఇంకిలాల్ జిందాబాద్ అని చెప్పి ప్రగాఢ సానుభూతులు తెలియజేయాలి. అలాగే ఆ బిలౌతి గ్రామానికి ఈరోజు భూషణ్ తివారీ చూపించిన దారితో ఆ యువకులందరూ కలిసి వెళ్ళి తమ పోరాట ప్రతిభను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నానండి. ఇంతకు మించి ఏం చెప్పగలం? ఈ రాజకీయ నాయకులు క్విట్ ఇండియా అని అరవగలుగుతామా? లేకపోతే ఇంకేం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఇది భూషణ్ తివారీ యొక్క ఎన్కౌంటర్ మీద పూర్తి వివరణ అండి. ఇది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాబ్లమ్స్ను లేకపోతే తమిళనాడులో ఉన్న ప్రాబ్లమ్స్ను చూసి మనం సౌత్ ఇండియాలో ఎక్కువగా మన ప్రాబ్లమ్స్ అనుకుంటాం, నార్త్ ఇండియాలో ఏం జరుగుతుందో తెలియదు. కానీ నార్త్ ఇండియా సౌత్ ఇండియా పక్కన పెట్టేసి ఇండియాలో ఒక ఊరి కోసం పోరాడి చచ్చిపోయిన భూషణ్ తివారీ లాంటి వాళ్ళు మన తెలుగులో కానీ లేకపోతే మన ఇండియాలో కానీ ఎంతమంది ఉన్నారు ఒక్కసారి మీ వివరణలోకి వస్తే, మీ ఆచరణలోకి వస్తే, మీరు మీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి మీ కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నాను. మరో విషయంతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సైన్ అవుట్ మీరు